తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకుని 30-40 వాహనాల్లో ఆ వాహనాల్లో కట్టెలు రాడ్లు రాళ్ళు వేసుకుని గ్రామంలోకి ఒక దండయాత్రలాగా చేయాలనే ప్రయత్నం చేసింది ఎవరో కూడా అందరికీ తెలుసు. మేం చేసింది ఏమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ మా అభిమానులు కానీ ఎవరు కూడా గ్రామంలోకి రావద్దండి, ఈరోజు మహిళలకు సంబంధించిన నిరసన కార్యక్రమం ఉంది, దీనికి వేరే కలర్ అంటుతారు, దయచేసి మగవాళ్ళు ఎవరు కూడా గ్రామంలోకి రావద్దండి, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేసి వాట్సాప్ గ్రూప్స్లో పెట్టాం. మాకు సంబంధించిన మీటింగ్స్ని రద్దుపరుచుకున్నాం. పోలీసులకు సహకరించిన పోలీసులు ఏం చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామాల్లోకి రాకోకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళు కూడా చేయగలుగుతారనేది ఈరోజు నిరూపితమైంది. పోలీసులను అడ్డు పెట్టుకొని గ్రామాల్లోకి రానివ్వకుండా చేయడం అనేది మగవాళ్ళు చేసే పని, మగ కాని వాళ్ళు చేసే పని. పోలీసులను అడ్డు పెట్టుకుని గ్రామాల్లోకి రానివ్వకుండా చేసేది మగ కాని వాళ్ళు చేసే పని. అది గతంలో ఎవరు చేశారో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. దాన్ని మీరు కలర్ పూస్తారా, రాజకీయ రంగం పులుపుతారా, ప్రకాష్ రెడ్డికి పోయే కాలం వచ్చిందని మాట్లాడతారా? మీకు ఏదైనా మాట్లాడడానికి ఒక పద్ధతి ఉందా? దమ్ముంటే రండి, ఇంకొకటి రాండి. మీరు ఇవేనా మీ దమ్మును ఇంకొకటి గురించి మాట్లాడడానికైనా మీకు అధికారం ఇచ్చారు? అధికారం ఇచ్చారు 5 సంవత్సరాల్లో ప్రజలను పరిపాలనతో మీరు సంతోషపెట్టి వాళ్ళని ఒప్పించి ఓట్లు వేయించుకోండి. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మహిళలకు సంబంధించి స్వచ్ఛ భారత్లో మరుగుదొడ్ల నిర్మాణంలో 100 కోట్ల అవినీతి జరిగిందా లేదా ఈ నియోజకవర్గంలో మీరు చెప్పండి. కాణిపాకం వినాయకుని మీద ప్రమాణం చేసి చెప్పండి. కొని మీ భర్త పరిటాల మీద ప్రమాణం చేసి చెప్పండి. మహిళల్ని మీరు ఆ విషయంలో ఇబ్బంది పెట్టారా లేదా? మీరు నిధులు భోంచేశారా లేదా? ఈ నియోజకవర్గంలో 82,000 మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఉంటే వాళ్ళ కడుపు కొట్టారా లేదా? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఈరోజు డ్వాక్రా సంఘాలకు సంబంధించి మహిళలకు అన్యాయం జరగకూడదని మీరు కనీసం గొంతెత్తలేకపోయిన మంత్రి మీరు ఈరోజు దమ్ము ధైర్యం గురించి మాట్లాడతారా? దమ్ అనేది ప్రజలకు అండగా నిలబడడంలో ఉండాలి. ప్రజలకు నేనున్నాను, మీ కష్టంలో మీకు ఆదుకుంటానని చేతితో సాయం చేయడంలో ఉండాలి దమ్ము. ఊసర బిల్లులా ఎప్పటికప్పుడు ఏటికా ఏడు మాట మార్చి కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలా, అధికారం వచ్చినాక అందిన కాటికి దోచుకోవాలని ఆలోచన చేసేది మీరు మీ చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లకు ఒకసారి గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, ఉద్యోగస్తులు వాళ్ళు నిరుద్యోగులు అవుతున్నారు. మీరు 3,000 మందికి సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టి అది కూడా మన జిల్లాకు సంబంధించి 300 మందిని కూడా ఎంప్లాయ్ చేయలేని ఫ్యాక్టరీ తీసుకొచ్చి మీరు ప్రచారాలు చేసుకుంటున్నారు. అసలు కారే తయారు కాకపోతే తయారీ చేయడానికి ఇంకా సంవత్సరం టైం పట్టే పరిస్థితి ఉంటే దాన్ని తీసుకొచ్చి లాంచ్ చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎలక్షన్ల ముందర మీరు జిమ్మిక్కులు చేస్తున్నారు. మీరు గుండెల మీద చేసుకొని మాట్లాడండి. మీరు 10,000 ఇవ్వండి, సంతోషిస్తాం. మిగిలిన సొమ్ము కూడా 30,000 40,000 ప్రతి మహిళకు బాకీ ఉన్నది కూడా ఇస్తే మేము కూడా జేజేలు పలుకుతాం. జేజేలు పలికించుకోవాలంటే ప్రజల మన్ననలు పొందాలంటే వాళ్ళ సమస్యల్లో మనం కూడా భాగమై సమస్యలు తీర్చాలి. ఇది తెలుసుకోండి, మీ కొడుకు తెలియజెప్పండి.